ఇక దీదీపై మోడీ ఆగ్రహం. బెంగాల్లో మహాజంగిల్ రాజ్ చోరుబాటుదారులకు అండగా మమతా బెనర్జీ. అందుకే రాష్ట్రంలో ఓటర్ జాబితా సవరణను వ్యతిరేకిస్తుందని విమర్శ. తృణమూల్ కాంగ్రెస్ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చొరబాటుదారులకు కాపాడుకునేందుకు స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ను మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని బెంగాల్లో చొరబాటుదారులకు టీఎంసీ ప్రపాకం లభిస్తుందని విమర్శించారు. తహేరాపూర్లో శనివారం నాడు జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఫోన్లో ప్రధాని మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మహాజంగిల్ రాజ్కు బీజేపీ చర్మగీతం పాడుతుందని చెప్పారు. ఇక అవినీతి అర్షిత పక్షపాతం బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఆరోపించారు. వాళ్ళు బీజేపీని ఎంత గట్టిగానైనా వ్యతిరేకించనియండి, కానీ పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీరు మోదీని వ్యతిరేకించండి, కానీ ప్రజల సంతోషాన్ని అడ్డుకోకండి, ప్రజల హక్కులను కాలరాయకండి, వారి కళలను చెల్లాచెదురు చేసే పాపానికి ఓడి కట్టకండి. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వని పశ్చిమ బెంగాల్ ప్రజలకు ముకులిత హస్తాలతో వేడుకుంటున్నానని మోడీ విజ్ఞప్తి చేశారు. కాగా వాతావరణ ప్రతికూలత కారణంగా మోదీ హెలికాప్టర్ తహేర్పూర్లో దిగలేకపోయింది. ఇక దీంతో ఆయన కోల్కతాలో విమానాశ్రయానికి తిరిగి వెళ్ళిపోయారు. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా రానాఘాట్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో 3,200 కోట్లతో నిర్మించిన 2 జాతీయ రహదారి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు కోల్కతాను సిలిగురితో అనుసంధానిస్తూ సుమారు 2 గంటల ప్రయాణ సమయం ఆదా చేస్తాయని పీఎంఓ తెలిపింది. ఇక ఈ ప్రాజెక్టు అధికారిక కార్యకలాపాలు విస్తృతం కావడంతో పాటు పర్యాటక కూడా పెరగనుందని పేర్కొంది.